We praise God for this one more opportunity God has given unto us to meditate His word. ఈ రీతిగా దేవుని వాక్యంను ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. For the last 9 weeks, this being the 10th week, we are meditating on the life of Lot's wife. గత 9 వారాలుగా అంటే ఇది 10వ వారము లోతు భార్య జీవితాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. And today is the last week. ఈ రోజు చివరి వారం. So it may be good news for some people. కొందరికి ఇది శుభవార్త కావచ్చు. And whatever it may be, 4 weeks we meditated the life of Lot. And of course we have to give more importance to sisters. 10 weeks we have given to Lot's wife. గనక 4 వారాలు లోతును గురించి సహోదరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి గనక 10 వారాలు లోతు భార్యను గురించి ధ్యానం చేస్తాం. So 14 weeks means not a small time. 14 వారములు అంటే తక్కువ సమయం ఏం కాదు అది. So anyhow, thank you for your prayers. ఏదేమైనా కూడా మీ ప్రార్థనలను బట్టి మీకు వందనాలు. And some of you may be missing 1 or 2 parts of this study. As I already told you, all the 10, rather all the 14 will be in the playlist of the YouTube. కనుక మీలో కొందరు ఈ పట్టణాల్లో 1-2 మీరు ఒకవేళ రాకుండా ఉండి ఉంటారు. నేను ఇదివరకు చెప్పినట్లుగా యూట్యూబ్లో చెప్పినటువంటి ఛానల్లో ప్లేలిస్ట్లో ఈ వర్తమానాలు 14 వర్తమానాలు కూడా ఉంటాయి. In Hebron headquarters, in the playlist, one after another, you need not search for them. All the 14 will be in a serial order. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ దాంట్లో యూట్యూబ్లో మీరు చూసినట్లయితే దాని తర్వాత ఒకటి క్రమమైన విధానంలో వస్తుంది. మరలా వేరు దగ్గర వాటిని వెతకాల్సిన అవసరం లేదు. 14 వర్తమానాలు కూడా ఉంటాయి. Or even in my name also another channel is there, John Victor Hebron. So in that also all these things will be there in a serial order. తర్వాత నా పేరు మీద కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఛానల్ ఉంది యూట్యూబ్లో. దాంట్లో కూడా క్రమం వరుసగా ఈ 14 వర్తమానాలు ఉంటాయి. So you can see them at a single sitting. కనుక మీరు వాటిని ఒకేసారి మరి కూర్చొని మరి వాటిని చూడవచ్చు. And now once again we will turn our Bibles to Luke's Gospel chapter 17. మరొకసారి లూకాసు వార్త 17వ అధ్యాయము వైపుకు మన బైబిల్ తెరిచి చూస్తామండి. Luke 17 and verse 32 all together, please. లూకాసు వార్త 17 అండి 32వ వచనాన్ని చదువుకుంటాం. Remember Lot's wife. జ్ఞాపకం చేసుకునేది. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise thee for the joy given unto us to sit at thy feet and to hear thee speaking. తండ్రి ప్రభువా నీ పాదముల చెంత కూర్చొని మీ మాటలు ప్రభువా మేము వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆనందాన్ని బట్టి వందనాలు. What an honor it is to search the scriptures under the guidance of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రభాధీనంలో ఉండిన వారమై దేవుని వాక్యాన్ని పరిశోధించట ఎంతో గొప్ప ప్రభా ధన్యత. O Lord, very deep mysteries are there in the word of God. We cannot understand them. Thank thee for the Holy Spirit who can teach us. ప్రభా దేవుని యొక్క వాక్యములో అనేక లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. దేవుని పరిశుద్ధాత్మ ప్రభా మాకు సహాయపడేదాని కొరకై నేర్పించడానికి ఇచ్చినటువంటి ఆత్మను బట్టి వందనాలు. Many of our dear ones, they are watching over the YouTube. We are praying for them. Meet all our physical needs also. తండ్రి ప్రభా మరి మా ప్రియులైనటువంటి వారు చాలా మంది యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటున్నారు. వారి యొక్క ఆత్మీయమైన భౌతికమైన అవసరాలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. Thank thee for helping us to meditate about Lot and his wife all these weeks. ఈ వారంలన్నీ కూడా లోతు భార్యను గురించి ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి వందనాలు. Today also once again both of us we are looking unto thee for the proper words to convey thy message unto thy people. ప్రభా ఈ రోజు కూడా నీ ప్రజలకు సరైనటువంటి విధానంలో నీ వాక్యము ప్రభా తెలియజేసే దాని కొరకైనటువంటి సరైన మాటలు మీ వెతుకుతున్నాం ప్రభా మేము చూస్తున్నాం. We are bringing all of us under the sprinkling of thy precious blood. మదని కూడా ప్రశస్తమైన నీ రక్త ప్రోక్షణం తెచ్చుకొనుచున్నాం. And we are claiming thy, O Lord, promises for this ministry. ఈ పరిచర్య కొరకైనటువంటి ప్రభా నీ వాగ్దానాల్ని కోరుతుంటున్నాం. The enormous power in thy name may be our portion this evening. ఈ సాయంకాలము నీ నామమున ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఆ శక్తి మా భాగమవును గాక. In Jesus precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. Luke's Gospel 17th chapter verse 32. లూకాసు వార్త 17:32. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. We have already seen right from the beginning why we started meditating her life.
మనము ఆరంభం నుంచే చూస్తూ వచ్చినామని ఎందుకు ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలనే విషయం We have seen 7 important reasons why we started meditating. ఎందుకు మనం ధ్యానం చేయటానికి ఈ అంశాన్ని ధ్యానించడం మొదలుపెట్టామని 7 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు చూసాం. And the main reason is Lord Jesus Christ himself asked his disciples, and in turn you and me, to remember Lot's wife. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యమైన కారణం ఏకం చేసుకున్నామని ఆయన చెప్పాడు. The Lord has not asked us to remember great women in the Old and New Testaments, but he asked us to remember Lot's wife. That doesn't mean that we have to forget the other people, but the Lord has, specifically told, remember Lot's wife. కనుక ప్రభు మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనుల గురించి ధ్యానం చేయమని, అంటే వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదంటే అంటే వారిని మనం మర్చిపోవాలని కాదు, కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసినప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉంటున్నాడు. And from 3 important angles we started seeing her life. ఆమె జీవితాన్ని 3 ప్రాముఖ్యమైనటువంటి కోణాల్లో నుంచి మనం చూడటం మొదలుపెట్టాం. Number 1 is her privileges. మొట్టమొదటిది ఆమె కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలు. And secondly, the problems, the sins she have committed. రెండోదిగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు లేక ఆమె చేసిన తప్పిదాలు, పాపాలు. And thirdly, the result of those problems, that is the punishment. మూడోదిగా ఆమె యొక్క పాపముల వల్ల వచ్చినటువంటి శిక్ష అనేటువంటిది మనం చూసాం. And we have seen 3 of her privileges. తర్వాత మా ఆధిక్యతల విషయమే 3 సంగతులు మనం చూసాం. That is, from a godly family background she have come. అంటే ఆమె దైవ భక్తి కలిగినటువంటి కుటుంబ వెనుక చరిత్రకు చెందిందని. And she is blessed with a godly husband. అంతేకాదు దైవ భక్తి కలిగినటువంటి భర్త చేత దీవించబడిందని. And more than all these things, she is blessed with godly experiences in her own life. వీటన్నిటికంటే ఎక్కువగా ఆమె జీవితంలో దైవికమైనటువంటి అనుభవాల్ని ఆమె పొందినటువంటిదిగా మనం చూస్తాం. And from all these things we have come to a conclusion, though we are having all these privileges, unless the Holy Spirit works in our hearts using the word of God, there won't be any change in our lives. చూడండి, ఈ సంగతులను మనం చూసినప్పుడు ఈ ఆధిక్యతలు మనం కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాల్లో పనిచేస్తే తప్ప ఇవన్నీ కూడా మన జీవితాల్లో నిరుపయోగమైనటువంటి. All these privileges are very good. ఈ చూడండి ఆధిక్యతలన్నీ కూడా చాలా మంచివి. But the privileges themselves cannot give us salvation. అయితే ఈ ఆధిక్యతలు అనేవి వాటంతలవే మనకు రక్షణ అనుగ్రహించలేవు. So the Holy Spirit has to work in our individual hearts and using the infallible word of God to bring us to salvation. కనుక దేవుని పరిశుద్ధాత్ముడు మరి ఏమాత్రము కూడా తప్పిదము లేనటువంటి దేవుని పరిపూర్ణ వాక్యాన్ని ఉపయోగించుకొని మన జీవితాల్లో పనిచేసి ఆ రక్షణ కార్యాన్ని మన లోపల జరిగించాలి. And secondly, we have seen about her problems. రెండోదిగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు మనం చూసాం. Of course, only one thing she have done, she looked back. That is the greatest sin she have committed. చూడండి, ఆమె చేసింది ఒకటే ఒక తప్పిదము, పాపము. అది చాలా గొప్ప పాపంగా కనబడుతుంది. ఆమె చేసినంత వెనుకకి తిరిగి చూసింది. And her delight was in Sodom, in the world. ఆమె సంతోషము సొదొమ అంటే లోకములో ఉండింది. And all the 4 things what we have seen, her problems can be summarized in one word, that is worldliness. కనుక 4 సంగతులు చూస్తూ వచ్చాము. ఆమె చూడండి, ఆమె మరి లోకత్వాన్ని అంతటిని కూడా ఆమెకు ఉన్నటువంటి సంగతులన్నీ సమస్యను అంతటిని కూడా ఒక మాటలు చెప్పాలంటే లౌకికత్వం ఆమె జీవితంలో ఉంది. So her delight was in Sodom. కనుక ఆమె సంతోషము సొదొమలో ఉండింది. And secondly, రెండోది, she grossly disobeyed the command of God. ఆమె నేరుగా దేవుని యొక్క ఆజ్ఞకు ఆమె అతిక్రమం చూపించింది. Very clearly in Genesis 19:17, the angels told, don't turn back, and 100% she turned back. ఆదికాండం 19:17 అంత స్పష్టంగా దేవుని దూతలు చెప్పారు వెనకకి తిరిగి చూడకూడదని. అయితే ఆమె 100% దానికి విరుద్ధంగా వెనకకి తిరిగి చూసింది. Why she turned back? ఎందుకు వెనకకి తిరిగిందామె? Because she have not fully believed the word of God. That is the third problem, is disbelief. And she was thinking that the Lord is bluffing. చూడండి, ఆమె దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మలేదు. ఆమె లోపట అపనమ్మకం ఉంది, దేవుడు నిజం చెప్పట్లేదు అన్నట్లుగా తాను అనుకునింది. If she really believed the word of God, she would not have turned back. చూడండి, ఆమె ఒకవేళ నిజంగా కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఉంటే వెనుక తిరిగి చూస్తుండేది కాదు. And fourthly, the deception, that was the problem. She thought that she is deceiving the Sodomites, neighbors, she is deceiving all the people, but ultimately when we see, she deceived herself only. నాలుగోదిగా మనం చూసాం ఏంటంటే ఆమె సమస్య మోసపోవటం. ఆమె సొదొమలో ఉన్నటువంటి వారిని కానీ మిగతా వారందరినీ కానీ ఆమె వేషాధరణ చేత మోసగిస్తుంది అనుకుంది, కానీ చివరికి తానే మోసపోయినట్లుగా మనం చూస్తాం. And in the light of all her mistakes, we have examined our own lives with an introspection. కనుక ఆమె జీవితంలో చేసినటువంటి తప్పిదాలు వాటన్నిటిని చూసి
ఆ యొక్క వాక్య వెలుగులో మన సొంత జీవితాల్ని మనం ఒకసారి పునర్విమర్శించుకున్నాం. And also the punishment we are meditating and we are going to close today. తర్వాత ఆమె పొందిన శిక్ష, దాని గురించి ధ్యానం చేస్తున్నాం. ఇది నన్ను మనం ముగించిన ఉన్నాం. And the first thing is, the punishment was very sudden. మొట్టమొదటిది, ఆమెపై పడినటువంటి శిక్ష అకస్మాత్తుగా వచ్చింది. Not even 1 second time is given unto her to think of her failure and to repent. ఆమె చేసినటువంటి పొరపాటును గురించి ఒకసారి ఆలోచించి ఆమె పశ్చాత్తాపడటానికై కనీసం 1 నిమిషం కూడా సమయం ఆమెకి ఇవ్వబడలేదు. Yes, the punishment was sudden. ఆమెపై పడినటువంటి ఆ శిక్ష అకస్మాత్తుగా వచ్చింది. It must be an eye opener to you and to me. కనుక ఇది నీకు నాకు కూడా చూడండి, మన కళ్ళు వెలిగించేటువంటి సంగతిగా ఉండాలి. Because the second coming of Lord Jesus Christ or our departure can be sudden. ఏం చేద్దంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు రాకడే కావచ్చు, లేక మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేదే కావచ్చు, అకస్మాత్తుగా జరిగేది. Because some people, they will be given time. They will be in the hospital for a month or for 15 days like that, preparing themselves to meet the Lord. But everybody will not be given that much time. సో కొందరు అయితే హాస్పిటల్లో ఉంటారు, 15 రోజులు 1 నెల రోజుల్లో చనిపోతారని ముందుగా చెప్పిన కారణం చేత వారు సిద్ధపడతారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అలాగున వారికి ఉండదు. అకస్మాత్తుగా వారి యొక్క సమయం వచ్చేస్తుంది. Suddenly you may be called to glory or suddenly the Lord may come. కనుక అకస్మాత్తుగా నువ్వు మహిమలోని పిలవడవచ్చు, లేక అకస్మాత్తుగా ప్రభు రావచ్చు. This is one of the important lessons we can learn from the punishment given to Lot's wife. కనుక లోతు భార్య ఆమెకి ఇవ్వబడినటువంటి శిక్ష, దాంట్లో నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాల్లో ఇది ఒకటి. Not only that punishment was sudden, secondly it was shameful. చూడండి, ఆమె పొందినటువంటి శిక్ష అకస్మాత్తుగా రావటమే కాదు, కానీ రెండోదిగా మనం చూస్తాం ఏంటంటే ఎంతో అవమానకరమైన, సిగ్గుకరమైనటువంటి శిక్ష అది. She left this world by being caught in the very act of sin. The moment when she turned back, she became a pillar. చూడండి, ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు పాపము చేస్తున్నప్పుడే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. As a person disobedient to God's word, she turned back. That's all. Very shameful. Whoever talks about her, yes, as a disobedient child of God, and she have left this world. చూడండి, ఆమె దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తున్నటువంటి ఆ కార్యం చేస్తుండగానే ఆ క్షణంలోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కనుక ఎంతో అవమానకరమైనటువంటి సంగతి. ఎవరైనా ఆమె గురించి మాట్లాడినప్పుడు దేవునికి అవిధేయత చూపిస్తా ఉన్నటువంటి సమయంలో చనిపోయింది అని చెప్పడం ఎంతో అవమానకరం. Probably today the pillar of salt is so big in size, it is not of the human size in the land of Israel. ఈ దినాలు మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేల్ దేశంలో ఆ ఉప్పు స్తంభము ఒక మనిషిని ఎత్తుగా లేదు, కానీ చాలా పెద్దగా ఉంటుంది. Why? Because of this 40 centuries have passed, isn't it? ఏం చేతంటే దాదాపుగా ఈ 40 శతాబ్దాలు దాటిపోయాయి కదా. Because Abraham was almost 2000 years before Lord Jesus Christ, and this side another 2000 years time has passed. So almost 40 centuries back she have become a salt pillar. ఏం చేతంటే అబ్రహాం విషయానికి వచ్చినప్పుడు ఆయన కాలం మరి యేసుక్రీస్తు ప్రభువారికి మునిపే 2000 సంవత్సరాలకు మృతి జీవించాడు. లేదా యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయింది. కనుక 40 శతాబ్దాల క్రితము ఆమె ఆ రీతిగా ఉప్పు స్తంభం అయిపోయింది. That's why the archaeologists say, because of this 40 centuries period, the dust has gathered around that pillar and it has become so bulky. చూడండి, అందుచేత ఈ యొక్క పురావస్తు శిల్ప శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే ఈ 40 శతాబ్దాల కాలము ఆ ఉప్పు స్తంభం అక్కడే ఉన్న కారణం చేత ధూళి మిగతా సంగతులన్నీ దాని మీద పడి అది చాలా పెద్దగా కనబడతా ఉంది ఇది నానంట. And how they have come to know that this is the pillar of salt pillar of Lot's wife? ఈ లోతు భార్య ఉప్పు స్తంభంగా అయిపోయినటువంటి స్థలం అదే, లేక అదే ఉప్పు స్తంభం అని వాళ్ళు ఎలాగన నిర్ధారించారు? Because it is on the Mount Sodom. ఏం చేతంటే అది సొదొమ పర్వతంపై ఉంది. And secondly, I told you, scientifically also it is proven, the Michigan University forensic people in 1980, they have tested the soil that is collected from that place, and almost the major 14 elements that will be there in human body is also there in that soil. చూడండి, నేను ఇదివరకే చెప్పాను, ఈ యొక్క మిషిగన్ విశ్వవిద్యాలయం వారు అంటే ఫోరెన్సిక్ నిపుణులు వారు ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి ఆ మట్టిని వారు తీసుకుని వెళ్ళి పరిశోధించినప్పుడు మానవ శరీరంలో ఉండేటువంటి 14 మరి ధాతువులు Elements. అవి అందులో కూడా ఉన్నాయి అనేటువంటిది అంటే వారు పరీక్షించిన దాంట్లో ఉన్నాయని వాళ్ళు చెప్పారు. Generally scientists will say we are having the major 14 elements in our body. మామూలుగా వారి శాస్త్రంలో ఏం చెప్తారంటే మన యొక్క మానవ శరీరంలో ఈ 14 ధాతువులు ఉంటాయని చెప్పారు. Though we die, though we become earth again, these 14 elements will be prevailing in the earth also. ఒకవేళ మనం చనిపోయినా కూడా, మనము మంచిలో కలిసిపోయినా కూడా
ఇక మట్టిలో ఈ 14 ధాతువులు ఉంటాయి That is another proof what they have given. కనుక వారు ఇదొక రుజువు అని వారు చెప్పారు. Suppose if at all that soil or the dust is not gathered about the salt pillar, ఒకవేళ చూడండి ఆ యొక్క ఉప్పు స్తంభంపై ఆ మట్టి కానీ ఆ దుమ్ము కానీ ఆ రీతిగా వచ్చి పూర్తిగా పేరుకుపోయి ఉన్నట్లయితే how that pillar would be? చూడండి ఆ స్తంభం ఏ రీతిగా ఉండేది. Because by looking back she became a pillar, so the face will be looking towards Sodom. ఆమె వెనుకకు తిరిగి చూస్తున్నప్పుడు ఉప్పు స్తంభంగా అయిపోయింది కనుక ఆమె ముఖము సొదొమ వైపు ఉన్నట్లుగా ఉంటుంది. And everybody whoever sees that pillar, what they will say, is it not a shameful death, directly caught in sin, being disobedient to God, and she left this world? కనుక ఎవరైనా ఆ స్తంభాన్ని చూసినప్పుడు చాలా అవమానకరమైన సంగతి కదా, నేరుగా పాపం చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికి అవిధేయత చూపిస్తున్నప్పుడు ఆ రీతిగా ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం అవమానకరం. Every visitor would be commenting, see her face, in which direction that is. కనుక అక్కడ ఉండేటువంటి ప్రతి అక్కడ దర్శించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ముఖం చూడండి ఎటువైపు చూస్తా ఉన్నది ఆమె చెప్తా ఉంటారు. Everybody will be despising Lot's wife. కనుక ప్రతి ఒక్కరు ఈ లోతు భార్యను చూస్తే తృణీకరిస్తారు. Dying in our sin is a very shameful condition. కనుక మన పాపములోనే మరణించడం అనేది చాలా అవమానకరమైనటువంటి స్థితి. And last week we started meditating the third angle of her punishment. తర్వాత గత వారము ఆమె పొందిన శిక్ష విషయంలో మూడవ కోణంలో మనం ధ్యానం చేయటం మొదలుపెట్టాం. It is not only sudden, it is not only shameful, it is a serious punishment. ఆమె పొందినటువంటి శిక్ష అకస్మాత్తుగా ఆమె మీదకి రావటమే కాదు, అదెంతో అవమానకరమైనటువంటిది మాత్రమే కాదు, కానీ ఆమెపై పడినటువంటి శిక్ష చాలా తీవ్రమైనటువంటిది. Why it is serious? ఎందుకంత తీవ్రమైంది? Because willfully she have committed sin. ఏం చేద్దంటే ఆమె ఎంతో ఇష్టపూర్వకంగా తెలిసి ఆ పాపం చేసింది. And she misused all the great privileges. ఆమె పొందినటువంటి గొప్ప ఆధిక్యతలన్నింటినీ దుర్వినియోగం చేసింది. And she invited great wrath upon her own soul. ఆమె సొంత ప్రాణంపై దేవుని యొక్క గొప్ప ఉగ్రతను ఆహ్వానించింది. See, to turn you and me unto Lord Jesus Christ, చూడండి నిన్ను నన్ను యేసుప్రభువారి వైపు ఆకర్షించే దాని కొరకై the Lord will use many media, many methods, and he will give us many privileges. చూడండి దేవుడు మనకు అనేకమైనటువంటి సాధనాలు వాడతాడు, అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైనటువంటి అవకాశాలు, ఆధిక్యతలు మనకి ఇస్తాడు. For example, చూడండి ఉదాహరణకి we are in Hebron. మనం హెబ్రోన్లో ఉన్నాం. We are given much word of God. చూడండి మనకు చాలా అధికంగా ఎక్కువగా వాక్యం ఇవ్వబడుతుంది. So where maximum is sowed, God will expect maximum harvest. కనుక ఎక్కడ ఎక్కువగా విత్తబడుతుందో దేవుడు అక్కడ ఎక్కువ పంటను కోరుతాడు. And many truths are revealed unto us. ఎంచేతంటే మనకు చాలా సత్యాలు బయలుపరచబడతా ఉంటున్నాయి. Suppose a small assembly is there, only 15-16 people are gathering in a forest, for example. లేక అనుకోండి ఒక మరి అడవి ప్రాంతంలో 15-16 మంది మాత్రమే వచ్చేటువంటి చిన్న సమాజం అనుకోండి. They are also born again. వారు తిరిగి They జన్మించారు. are also children of God. వారు దేవుని పిల్లలే. And very little is sown there. అక్కడ చాలా తక్కువ వాక్యం విత్తబడుతుంది. And God will judge them according to the sowing. కనుక దేవుడు వాళ్ళని తీర్పు తీర్చినప్పుడు వారికి ఏమి విత్తబడిందో దాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు. They can escape. Lord, we do not know. Nobody came and told all these things to us. వారు తప్పించుకోవచ్చు ఒక విధానంలో, ప్రభా ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పలేదు, ఈ సత్యాలన్నీ మాకు తెలియదు అని వారు అనొచ్చు. But you and I cannot tell like that. అయితే అట్లాగా నీవు నేను చెప్పలేను. Yes, so many mysteries, so many truths of the word of God are sown in our midst by great men of God. ఎంచేత అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైనటువంటి దేవుని వాక్య సత్యాలు గొప్ప దైవజనుల మధ్యకు వచ్చి వాటన్నిటిని కూడా బయలుపరిచారు. A tribal person staying in the hillocks, he may say, I do not know this, and he can escape. But whereas you and I, if you say I do not know this, and immediately the videos will be played, how many people spoke on that particular subject? కనుక ఇక అడవి జాతిలో వారు అడవిలో ఉన్నటువంటి వారు ఒకవేళ ప్రభా మరి ఇవన్నీ నాకు తెలియదు అని వారు చెప్పినప్పుడు ప్రభు ఒకవేళ విడిచిపెట్టవచ్చు. కానీ మనని మాత్రం ప్రభా తెలియదంటే ఆ దినాన మనకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు ఈ ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు, ఎన్ని పర్యాయాలు వాక్యం విన్నావనేది దేవుడు ఆ దినాన్ని మనకు చూపిస్తాడు. I tell you, brothers and sisters, not only to you, to myself I am preaching. కాబట్టి our judgment will be severe who are staying in Hebron. కనుక నేను చెప్తా ఉన్నాను సహోదరి సహోదరులారా, మనం ఎవరైతే హెబ్రోన్లో ఉన్నామో, నువ్వు కావచ్చు నేను కావచ్చు, హెబ్రోన్లో ఉన్నటువంటి మనకి తీర్పు అనేది చాలా తీవ్రంగా వస్తుంది. Because God is sowing much here. ఏం చేద్దంటే దేవుడు ఇక్కడ
చాలా ఎక్కువ వాక్యం విత్తుతూ ఉన్నాడు And much automatically will be expected from us. గనక కాబట్టి స్వభావ సిద్ధంగా దేవుడు అధికమైనటువంటి పంటను ఆశిస్తాడు. You and I must be very careful. We must be more careful than the village assemblies or the tribal assemblies. గనక నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి అడవి ప్రాంతాల్లో కావచ్చు లేక పల్లెటూరులో ఉన్నటువంటి ఆ సమాజాల కంటే మనం ఎక్కువగా జాగ్రత్త ఉండాలి. And we have seen some of the examples. మనం కొన్ని ఉదాహరణలు కూడా చూసాం. God performed 10 miracles before the eyes of Pharaoh, yet he hardened his heart. చూడండి ఫరో కనుల ఎదుట దేవుడు 10 సూచక్రియలు చేసినా కూడా ఆయన తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. Even the very magicians of Egypt told, this is the finger of God. Our gods are not true gods. Even then Pharaoh hardened his heart. చూడండి ఐగుప్తు శకునగాండ్రు కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇది దేవుని వేలు, మన దేవతలు నిజమైన దేవతలు కాదు, ఆ దేవుని తీర్పులని చెప్పినా కూడా ఆయన హృదయాన్ని మార్చుకోలేదు. ఇంకా with their own ears, Korah, Dathan and all the other people, they have heard from the mouth of Moses that the Lord has given the law at Mount Sinai. చూడండి కోరా, దాతాను, అభిరాము అనేటువంటి వారందరూ కూడా ఆ యొక్క సినాయి పర్వతం మీద ఉండి దేవుడు తన నోటి నుంచి వచ్చిన ఆ మాటలు ఆజ్ఞలు ఇచ్చాడని మోషే చెప్తున్నప్పుడు వారు విన్నారు. They know very well Moses is a great leader, a lawgiver, a legislator. గనక వారందరికీ కూడా బాగా తెలుసు మోషే చాలా గొప్ప నాయకుడని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడని, వారికి కావాల్సినటువంటి న్యాయ విధులు కట్టడలన్నింటినీ ఆయన నియమించాడు. If somebody comes who doesn't know anything about Moses, he rebels against Moses, people can forgive. But these people, knowing who Moses is, rebelling against Moses, that's why the punishment was immediate. చూడండి ఎవరైనా బయట నుంచి వచ్చినటువంటి వారు, ఎవరో తెలియని మోషే తెలియనటువంటి వారు తిరుగుబడి ఉంటే ఆ యొక్క సంగతి వేరుగా ఉండేది. కానీ మోషే ఎవరు, ఈ సంగతులన్నీ తెలిసి కూడా వారు తిరగబడినటువంటి కారణం చేత వారిపై పడినటువంటి తీర్పు అంత కఠినంగా ఉండింది. Why Hophni and Phinehas died so pathetically? ఎందుకని హోఫ్ని ఫినిహాసులు అంత దయనీయమైనటువంటి మరణాన్ని పొందారు? They were born and brought up in the family of the high priest Eli. వారు చూడండి ఆ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ కుటుంబములో పుట్టి పెరిగారు. They know what is right and what is wrong. వారికి ఏది సరి ఏది సరి కాదనేది తెలుసు. Whether they are interested in or not, it was the law was taught to them. వారికి ఇష్టమున్నా లేకపోయినా కూడా దేవుని ధర్మశాస్త్రము వారికి బోధించబడింది. Even then they behaved like that in the house of God, means is it not willfully? అయినా కూడా వాళ్ళు దేవుని మందిరంలో అలాగ చేశారంటే అది వారు తెలిసి ఇష్టపూర్వకంగా చేసింది కదా. They know the result of that. దాని వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం వాళ్ళకి A తెలుసు. sin which you commit willfully, the punishment will be more, and if you commit it ignorantly than that sin. చూడండి ఒకవేళ నీకు తెలియకుండా చేసేటువంటి పాపం కంటే నువ్వు తెలిసి చేసేటువంటి పాపానికి ఎక్కువ శిక్ష పడుతుంది. Gehazi was just before Elisha. చూడండి గెహాజీ ఆయన ఎలీషా ఎదుటనే ఆయన ముందే ఉన్నటువంటి వాడు. Elisha told very clearly, you take away your gift, I don't want to Naaman. ఎలీషా ఆ నయమాంతో ఎంతో స్పష్టంగా చెప్తాడు, నీవిచ్చే బహుమానాలను తీసుకుని వెళ్ళు, నాకు వద్దు అని చెప్తాడు. With his own eyes he has seen that. ఆయన సొంత కళ్ళతో చూశాడు. What is the necessity of running after that gift again? కనుక మరలా బహుమానాల వెంట పరిగెత్తటము ఇక్కడ అవసరం ఏముండింది? His ministry was money making ministry. ఆయన పరిచర్య డబ్బు సంపాదించే పరిచర్య. Today many people money making ministry, be careful, the judgment will be severe upon ఏదైనా అనేకులు డబ్బు సంపాదన కొరకే పరిచర్య చేస్తా ఉన్నారు, జాగ్రత్త. అలాంటి వారిపైన దేవుని తీర్పు ఎంతో కఠినంగా పడుతుంది. God is showing everything clearly unto us. దేవుడు అన్ని కూడా ఎంతో స్పష్టంగా మనకు కనపరుస్తున్నాడు. Enjoying these privileges, daily seeing all these things with your own eyes, yet you are committing sin, means the judgment will be serious. గనక ఈ సంగతులన్నీ కూడా అనుభవిస్తూ ఈ సంగతులన్నీ ఎరిగినటువంటి వాడవై కూడా ప్రతిదినం చూస్తూ మరలా పాపం చేసినట్లు అవుతాయి, తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. Belshazzar knew what God has done to Nebuchadnezzar, his own father. బెల్షస్సర్ తెలుసు తన సొంత తండ్రి అయినటువంటి నెబుకద్నెజర్ విషయంలో దేవుడు ఏం చేశాడని. Even see, last week we have seen God brought the queen into the picture. Who told about Daniel to Belshazzar? It is the queen told, not any other person. గత వారం మనం చూస్తా వచ్చాం కదా, ఆ యొక్క రాణి ఆ యొక్క దృశ్యంలోకి వస్తుంది. ఆ రాణి బెల్షస్సర్తో చెప్తుంది, నీ రాజ్యంలో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి సంగతి. Brothers and sisters, గనుక సహోదరి సోదరులారా, I need not mention about Judas Iscariot. యూదా ఇస్కరియోతు గురించి నేను చెప్పనవసరం లేదు. Every one of us knew about him. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎరుగుతాము. And some of the people today, being atheists, they are telling that there is no God, though God has kept so many evidences before them. ఈ దినాలు అనేక మంది నాస్తికులుగా ఉండి దేవుడు వారి ఎదుట అనేకమైనటువంటి రుజువులు ఆయన గురించి ఉంచినా కూడా దేవుడు లేడని చెప్తున్నారు.
Disbelief. అంటే అపనమ్మకం, There is no God. దేవుడు లేడు అంటున్నాడు. And atheism. ఈ నాస్తికవాదం. Last week I was telling you, atheism is nothing but the irrational religion of educated, egocentric maniacs. కనుక గత వారం నేను చెప్తా వచ్చాను, ఈ నాస్తికవాదం అంటే మరేంటో కాదు కానీ ఈ చదువుకున్నటువంటి వారి యొక్క అర్థం పార్థము లేనటువంటి అహంభావముతో కూడిన మూర్ఖమైన మతం. People are telling everything has come out of evolution. ప్రజలు ఏమంటున్నారంటే ప్రతిది కూడా ఈ పరిణామ సిద్ధాంతం బట్టి అన్ని కూడా పుట్టుకొచ్చేసాయి An అంటున్నారు. ordinary man, a shepherd boy turned to a king. David is telling from where water is coming, from where storms are coming. చూడండి, ఒక సామాన్యమైనటువంటి గొర్రెలు కాచుకునేటువంటి కాపరి దావీదు ఆయన చెప్తాడు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, తుఫాన్లు ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి అని చెప్తాడు. Thus if you read Psalm 135, కీర్తన 135 కానీ మనం చదివితే, but the Satan has blinded the eyes of these educated scientists. అయితే ఎంతో విద్యావేత్తలైనటువంటి ఈ చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞుల కళ్ళు ఆ సాతానుడు గుడ్డితనంతో కప్పేశాడు. David is not a educated man. దావీదు విషయానికి వచ్చినప్పుడు ఆయన చదువుకున్నవాడు కాదు. Yes, because even when he was very young, he was asked to go to look after the sheep. ఎంచేతంటే ఆయన బాల్యం నుండే గొర్రెలను కాయటానికి కొరకే పంపించబడ్డాడు. Then to which school he has gone? అలాగున్నప్పుడు ఆయన ఏ పాఠశాలకు An వెళ్ళాడు? uneducated person like David, a shepherd turned as a king, he is writing from where God is giving this water. కనుక ఇచ్చోండు చదువు లేనటువంటి ఒక వ్యక్తి, ఆ గొర్రెలు కాచుకునేటువంటి వాడైనటువంటి ఆ దావీదు ఆయన రాస్తున్నాడు, దేవుడు ఈ నీళ్లు మనకి ఎక్కడి నుంచి ఇస్తున్నాడు. But you have done PhD in water technology. అయితే నీటికి సంబంధించి ఆ పిహెచ్డి నువ్వు చేసావు. But what you are telling? అయితే నువ్వేం చెప్తున్నావు? In Psalm 135 కీర్తన 135లో and verse 7, 7వ వచనం, he causeth the vapors to ascend from the ends of the earth. He maketh lightnings for the rain. He bringeth the wind out of his treasures. బూదిగంతములు 7వ వచనం అండి, బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. For the educated people I am telling. కనుక చదువుకున్నటువంటి వారితో చెప్తున్నాను. Those of you who deals with water, you know what is hydrological cycle. చూడండి, ఈ ఎవరైతే ఈ నీళ్లు విషయమై మరి చదువుకున్నారో ఈ నీటి వలయము, What are the phases the water will take? అంటే నీళ్లు ఏ ఏ రూపములుగా మారుతుంది, ఏ ఏ వలయం గుండా వెళ్తుందని. First of all, మొదటిది, the water will be collected in one place. నీరంతా కూడా ఒక దగ్గర You పోగవుతుంది. may call it as a sea or a river or whatever you call. దాన్ని ఒకవేళ మనం సముద్రమో లేకపోతే నదో ఏదైనా And అనొచ్చు. it will go to the clouds in the form of vapor. అదంతా కూడా ఆవిరి వలె ఆ మేఘములోనికి వెళ్తుంది. And that vapor after some time from the clouds it will come as rain to the earth again. పైకి వెళ్ళినటువంటి ఆవిరి ఆ మేఘాల్లో ఉన్నటువంటిది కొంతకాలం తర్వాత వర్ష రూపములో మరలా కిందికి And వస్తుంది. this rain once again may be going to the underground or on the surface. They will be collected once again in the seas and also the oceans. ఈ నీళ్లు మరొకసారి భూగర్భంలోనికో లేక పైన ఉండి అవన్నీ మరలా సముద్రం నదుల్లోనికి వెళ్తాయి, అలాగా అక్కడ మళ్ళీ చేరుతాయి. After much research the people said precipitation, that is rain, runoff, that is flow, then evaporation, that is vaporizing. This is the hydrological cycle. చాలా పరిశోధించిన తర్వాత మరి శాస్త్రజ్ఞులు వీరందరూ ఏం చెప్తా ఉన్నారంటే ఈ రీతిగా చూడండి ఆవిరైపోవటం అనేటువంటిది First precipitation, that is rain. మొట్టమొదటిదిగా ఆ వర్షము వర్షంగా మారటం, తర్వాత And then runoff means it will flow and will be gathered in the reservoirs. రెండోదిగా నీళ్ళన్నీ కూడా పారి అవన్నీ కూడా నీళ్లు నిలిచి ఉండేటువంటి స్థలం నది లేకపోతే లాంటి స్థలానికి వెళ్తాయి. And from there during summer and other times it will become vapor. Once again they become clouds. మరొకసారి వేసవి కాలంలో అవంతా కూడా మరలా ఆవిరి అయిపోయి మేఘాల్లోనికి వెళ్తాయి. Again that clouds, again water, rain. మరలా ఆ మేఘాల్లోంచి వర్షం. So this is a cycle. కనుక ఇది ఒక వలయం. After so much research, scientists have found it, but David, a shepherd boy, is writing in Psalm 135 all these things. ఎంతో పరిశోధించిన తర్వాత శాస్త్రాంగులు ఇవన్నీ చెప్తా ఉన్నారు కానీ దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి కీర్తన 135లో ఆయన నీటిని గురించినటువంటి ఈ సత్యాలు రాస్తున్నాడు. The heavens are the storehouse of God. చూడండి, ఇక పరలోక ఆకాశములు దేవుని యొక్క నిధి. God has kept water there. దేవుడు అక్కడ నీటిని దాచి God ఉంచాడు. has kept the wind there. దేవుడు అక్కడ గాలిని ఉంచాడు. God has kept the storms there. దేవుడు అక్కడ తుఫాను కలిగించేటువంటి The వాటిని same ఉంచాడు. psalmist, he is not an electrical engineer, yet he is telling in 97:4. ఈ శాస్త్ర చూడండి దావీదే ఆయన
ఆయన విద్యుత్ సంబంధించి ఏం చదువుకోలేదు. ఆయన కీర్తన 97:4 అంటాడు, I am talking to the educated people. నేను చదువుకున్న వారితో మాట్లాడుతున్నాను. Because many great educated people, they are hearing over the YouTube. ఎందుకంటే చాలా మంది చాలా గొప్పగా చదివిన వారు యూట్యూబ్ ద్వారా వింటా ఉన్నారు. Today you may be denying the existence of God. ఇది నాన్న ఒకవేళ దేవుని యొక్క ఉనికిని నువ్వు నిరాకరిస్తున్నావు. Oh, you may be telling there is no God. ఒకవేళ దేవుడు లేడని అంటున్నావు. See what David is writing. అయితే చూడండి దావీదేమంటాడు In 97:4. కీర్తన 97:4 అండి. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. What does it mean? దాని అర్థం ఏంటి? The lightnings of the Lord is enlightening the earth. ఆ దేవుని యొక్క ప్రభు యొక్క మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తున్నాయి. What does it mean? దాని అర్థం ఏంటి? The lightnings is giving electricity or heat to the earth. ఈ చూడండి మెరుపు పుట్టినప్పుడు భూమికి విద్యుత్తును లేక ఆ యొక్క వెలుగును ఇస్తూ ఉంటున్నాయి, వేడిని. 10 crores of electric volts, that electricity is produced because of lightnings. That is what scientists say. And the same scientist will tell that there is no God. చూడండి శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మెరుపు పుట్టినప్పుడు 10 కోట్ల వోల్ట్ల ఈ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు. అలాంటి శాస్త్రజ్ఞులే మరలా ఏమంటారంటే దేవుడు లేడు అంటున్నారు. From where the wind is coming? ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? Jeremiah is writing. ఇర్మియా రాస్తున్నాడు. In Jeremiah 13:10. ఇర్మియా 13:10లో. And in Jeremiah 51:16. ఇర్మియా 51:16లో. Oh, God is sending the wind out of his treasure. చూడండి దేవుడు తన యొక్క ధన నిధిలో నుంచి ఆయన ఈ యొక్క మరి గాలిని పంపిస్తుంటున్నాడు. Even God is asking Job. చూడండి దావీదు క్షమించండి దేవుడు యోబుని అడుగుతున్నాడు. In Job 38:22. యోబు 38:22లో. Has thou entered into the treasures of the snow? చూడండి యోబు 38:22లో అంటాడు, నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా. In other words, అంటే వేరే మాటలో God is having treasures, storehouses of snow. అంటే దేవుని యొద్ద ఈ హిమము యొక్క నిధులు ఉన్నాయి. God is having storehouses of wind and water. దేవుడు నీరు గాలి వీటి యొక్క నిధులు కలిగి ఉన్నాడు. How wonderfully God has made this whole world. కనుక ఎంత అద్భుతంగా దేవుడు సర్వలోకాన్ని కలుగజేశాడు. How foolish it is to tell we are here by evolution. కనుక ఇదో పరిణామ సిద్ధాంతం వలన మనమందరం ఇక్కడ ఉన్నాం అనేది ఎంత బుద్ధిహీనమైనటువంటి సంగతి. And the one who has proposed this evolution, that Darwin, while dying, we all know, he has confessed, I have misled the whole world. ఈ చూడండి పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి అంటే ఆయన ఎవరైతే చెప్పాడో ఆ వ్యక్తి డార్విన్, ఆయన చనిపోయేటువంటి సమయంలో నేను తప్పిదం చేశాను, సర్వ లోకంలో ఉన్నటువంటి వారిని తప్పుదోవ పట్టించానని ఒప్పుకొని చనిపోయాడు. So much water God is giving. ఎంతో నీటిని దేవుడిస్తున్నాడు. I have read in a scientific magazine. ఒక మరి ఇక శాస్త్రీయ జ్ఞానానికి సంబంధించినటువంటి మ్యాగజైన్ లో చదివాను. 1,60,00,000 storms every year strikes the earth. భూమి మీద 1,60,00,000 ఈ తుఫాన్లు భూమి మీద వస్తుంటాయి Per year. సంవత్సరానికి. Per second, the lightning touches the earth 100 times. అయితే చూడండి ఒక సెకండ్కి ఈ మెరుపు భూమిని 100 సార్లు తాకుతుంది. It may be in America or Australia. Now if you see at 8 o'clock or 7 o'clock now, it is raining in the country of Israel. Here it is not there. The lightning is there. అంటే ఇప్పుడు 8 గంటల సమయం అవుతుంది, ఇక్కడ మనకు బాగానే ఉంది, కానీ ఇస్రాయల్ దేశంలో అక్కడ వర్షం పడుతుంది, అక్కడ మెరుపులు ఉంటాయి. And when it is raining here, probably it may be dry there. ఇక్కడ వర్షం కురుస్తున్నప్పుడు ఒకవేళ అక్కడ మరి ఎండిపోయినటువంటి పరిస్థితి. The lightning touches the earth 100 times a second. కానీ చూడండి ఈ మెరుపులు భూమి మీద ఒక సెకండ్కి 100 సార్లు ఏదన్నా ఒక స్థలంలో 100 సార్లు భూమి దాకా. All the statistics I am giving, you can check anywhere in the internet. ఈ గణాంకాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నా, ఇవన్నీ మీరు ఎక్కడైనా ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు. And what the lightning is doing? ఈ మెరుపు ఏం చేస్తుంది? Not only giving that electric energy to the earth. భూమికి విద్యుత్ సంబంధమైన శక్తిని ఇవ్వటమే కాదు, Whenever a lightning is there, the nitrogen is released into the air. చూడండి ఆ యొక్క మెరుపు పుట్టినప్పుడల్లా కూడా గాలిలోనికి నైట్రోజన్
నైట్రోజన్ అది విడుదల చేయబడుతుంది. And how God made it so beautiful, immediately after the lightning the rain will be there. చూడండి దేవుడు ఎంత చక్కగా ఈ సంగతి కలిగజేశాడంటే ఈ చూడండి మెరుపు పుట్టిన వెంటనే వర్షం కురుస్తుంది. And that rain will bring that nitrogen to our soil, which will be useful for our agricultural produce. తర్వాత ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి ఆ నైట్రోజన్ ని వర్షం ఏం చేస్తుందంటే ఈ భూమి మీదకి తీసుకొని వచ్చినప్పుడు అది నీ పంటలు పండించే దాని కొరకే వీలుగా ఉండే దాని కొరకే ఆ సేద్యపరిచే దాని కొరకు ఉపయోగిస్తారు. I am talking to the educated people. God has kept so many evidences to research and to understand. Even then you are telling that there is no God means your punishment will be serious. గనక నేను చెప్పే సంగతి చదువుకున్నటువంటి వారితో చెప్తా ఉన్నాను ఏంటంటే అనేకమైన సంగతులు పరిశోధించి తెలుసుకోవటానికి దేవుడు అనేకమైన రుజువులు సృష్టిలో ఉంచినా కూడా ఇంకా కూడా దేవుడు లేడు అని అపనమ్మకంతో ఉన్నప్పుడు నీ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. Yes, about the wind, all these things it is written in the word of God. దేవుని యొక్క వాక్యములో గాలిని గురించి మిగతా సంగతులు అన్నిటి గురించి రాయబడింది. So when God is speaking to you in so many ways, even the creatures, what are there which are moving around us, even if you see a cock, I told you, if you see a sheep, if you see a small bird, everything is talking about God. తర్వాత సృష్టిలో ఉన్నటువంటి ఆయా జీవులను గురించి కూడా గతసారి చూస్తూ వచ్చాం. చూడండి చెప్పాం కదా, ఒక కోడి పుంజు, అలాగనే ఒక గొర్రె పిల్ల, ఒక పక్షి, ఈ సంగతులు ఆలోచన చేసినప్పుడు అవన్నీ కూడా దేవుడు ఉన్నాడనేటువంటి సంగతులను తెలియజేస్తున్నాయి. And that is a very serious punishment. గనక లేడు అని చెప్పినప్పుడు గొప్ప తీవ్రమైన శిక్ష పడుతుంది. And she was not having any time to repent. ఈమె విషయానికి వచ్చినప్పుడు ఆమె పశ్చాత్తాపడడానికి ఆమెకి సమయం లేకుండా ఉండేది. About Abel it is written, though he is dead, he is speaking. About Lot's wife also we can write, though she is dead, she is speaking. ఏబేలు గురించి రాయబడింది, అతడు మృతి నొందియు మాట్లాడుచున్నాడని. అట్లాగనే లోతు భార్య కూడా మృతి చెంది కూడా ఆమె మాట్లాడుతుంది. And the fourth thing about her punishment is, ఆమె శిక్షకు సంబంధించి నాలుగో సంగతి ఏంటంటే it was a settled punishment. ఆమె చూడండి ఆమె పైన పడినటువంటి శిక్ష మార్పు లేదు, ఇంకా ఎప్పటికి అలాగే ఉండిపోయేటువంటి శిక్ష. If you lose your case in a district court or a civil court, you can go to high court, and if you lose the case in high court, you can go to Supreme Court. If you lose the case in Supreme Court, you cannot go anywhere. The God's judgment is more than Supreme Court. అంటే ఈ జిల్లాలో ఉండేటువంటి కోర్టులో లేక సివిల్ కోర్టులో ఏదైనా కేసు ఓడిపోతే మరలా హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టులో ఓడిపోయారు అనుకోండి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో ఓడిపోతే మరి ఇంకెక్కడికి వెళ్ళలేరు. దేవుని తీర్పు కూడా సుప్రీంకోర్టు లాంటిది. There is no second chance for Lot's wife given. కనుక లోతు భార్య విషయంలో రెండవ అవకాశం ఆమెకి ఇవ్వబడలేదు. Brothers and sisters, whether you are educated or uneducated, it is written in Hebrews 9:27, it is appointed unto men once to die and then judgment. చూడండి సోదరి సోదరులారా, మీకు చదువుకున్న వారైనా చదువులేని వారైనప్పటికీ కూడా దేవుని వాక్యంలో రాయబడింది హెబ్రీ పత్రిక 9:27లో మనుషుడు ఒక్కసారి మృతి చెందవలని నిర్ణయింపబడింది, అటు తర్వాత తీర్పు జరుగును. She was gone. ఇంకా ఆమె సంగతి అక్కడి నుంచి అక్కడే అయిపోయింది. She was lost forever. ఆమె నిత్యత్వాన్ని నశించిపోయింది. Nothing could be done about it. ఆమె విషయంలో ఇంకేమీ చేయలేం. She was not prepared to the next world. తర్వాత లోకానికి, రాబోయే లోకానికి ఆమె సిద్ధపడింది. There won't be any opportunities after death. Today so many isms have come into this world. చూడండి మరణము తర్వాత ఇంకెలాంటి అవకాశాలు అనేవి ఉండవు. ఇది నాలో అనేకమైనటువంటి ఆయా సిద్ధాంతాలను మనం చూస్తూ ఉంటున్నాం. Don't be deceived by the vain philosophies of the world. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి తత్వ జ్ఞానముల చేత మోసపోవద్దు. Though some people are telling there will be janma after janma. కొందరు చెప్తా ఉన్నారు మరొక జన్మాలు ఉంటాయని. Even some of the Christians are telling there will be a purgatory. God will give some time in between. కానీ కొంతమంది క్రైస్తవులు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే పరలోకానికి నరకానికి మధ్యలో ఒక పర్గేటరీ అన్న స్థలం ఉంటది, అక్కడ దేవుడు కొంత సమయం పెట్టి మరలా తీసుకెళ్తాడు, పరలోకానికి సమయం ఇస్తాడు. They are all man's philosophies. God says it is appointed unto men once to die, then immediately judgment. ఇవన్నీ కూడా మానవుడు కల్పించినటువంటి సిద్ధాంతాలు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనుషుడు ఒక్కసారి మృతి చెందవలెను, అటు తర్వాత తీర్పు జరుగును. Your sentence is settled forever. కనుక ఒకసారి చనిపోయినవంటే నీ తీర్పు శాసనం అనేది ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. It is settled. అది స్థిరంగా ఉండింది. Today some people they are asking very vague questions. They are thinking that they are very intelligent questions. కొందరు ఇది నాన్న కొన్ని అర్థం లేనటువంటి ప్రశ్నలు అడుగుతూ వారు ఏదో తెలివిగలవారు అనుకుంటున్నారు. How can a loving God send a human being to hellfire? This is a common question. సామాన్యంగా అడిగే ప్రశ్న ఏంటంటే అంత ప్రేమగల దేవుడు మనుష్యుని నరకాగ్నిలోనికి లాగున వెళ్ళడానికి అనుమతిస్తాడు అని అంటుంటారు.
That's why he arranged these meetings. అందుకని ఇలాంటి కూడికలు ఏర్పాటు చేశాడు. Not to send you to hellfire, the Lord has gone to the cross and died for you. నిన్ను నరకంలోనికి పంపించడానికి కాదు గాని దేవుడే నిన్ను రక్షించడానికి కొరకై సిలువ మీదకి వెళ్లి మరణించాడు. Because God has loved you, he has kept so many speed breakers on the way to hell. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే ఆ నరక మార్గాన నువ్వు వెళ్తున్నప్పుడు నీ వేగాన్ని అదుపు చేయడానికి అనేకమైనటువంటి సంగతులు అడ్డం పెట్టాడు. Even when you are going to hellfire means the Lord is not sending willfully, crossing all the speed breakers, you are going willfully. అయినా కూడా నువ్వు నరకాగ్నిలోనికి వెళ్తా ఉన్నావంటే దేవుడు నీ నరకంలో పంపించట్లేదు కానీ నీ ఇష్టపూర్వకంగా తెలిసి దేవుడు నిన్ను ఆపటానికి పెట్టినటువంటి ఆటంకాలన్నిటినీ దాటుకుంటూ నువ్వు వెళ్ళావు. Every meeting you are attending, ప్రతి కూడిక, every message you are hearing, it is a speed breaker to go to hell, isn't it? కనుక ప్రతి కూడికకు నువ్వు వస్తున్నావు, ప్రతి వర్తమానం నువ్వు వింటున్నావు, నరకానికి వెళ్ళకుండా ఇవన్నీ కూడా నేను ఆపుచేసేటువంటి సంగతులు కదా. Every time they are giving a call, don't go in that way, don't go in that way, why can't you come to Lord Jesus Christ? Neglecting all these things, you are jumping over the speed breakers and going to hell means God is not sending, you are going willfully. చూడండి, చాలా సార్లు చెబుతా ఉంటారు ఆ మార్గాన వెళ్ళొద్దండి, ఆ మార్గాన వెళ్ళకండి, యేసు ప్రభువుని అంగీకరించని చెప్తున్నా కూడా ఇష్టపూర్వకంగా దేవుడు అడ్డుగా పెట్టినటువంటి ఆ సంగతులన్నింటినీ కూడా దాటుకుంటూ నరకాగ్నిలో వెళ్తున్నావంటే దేవుడు నిన్ను పంపించట్లేదు కానీ నీ ఇష్టపూర్వకంగా ఈ అవకాశాలన్నీ వద్దనుకొని నువ్వు వెళ్తున్నావు. One man of God, in a common way he said like this. ఒక మరి దైవజనుడు సామాన్యంగా ఈ రీతిగా అన్నాడు, The Lord Jesus Christ poured all his blood at the gate of hell. ఆయన ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు నరకపు గుమ్మం యొద్దే తన రక్తానంతా దారబోసాడు. So anybody going to hell means they have to trod on the blood of Lord. Lord, we don't care for your blood. We are treading on the blood. We are going to hellfire. గనక ఎవరైనా కూడా నరకంలోనికి ప్రవేశిస్తున్నారంటే యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని, ప్రభా నీ రక్తం అంటే మాకు ఏమాత్రం కూడా గౌరవం లేదని దాన్ని తొక్కుతూ లోపలికి వెళ్ళిపోతున్నారు అని అర్థం. And he said, all the blood is there at the gate of hell. You are going to hell means you are walking on the blood and willfully you are going to hell. ఆయన ఏం చెప్పాడంటే ఆ యొక్క రక్తం అంతా కూడా నరక గుమ్మం దగ్గర ఉంది కనుక నువ్వు ఇష్టపూర్వకంగా రక్తమును తొక్కుతూ ప్రభా ఈ సంగతి నేను గౌరవించట్లేదు అని ఇష్టపూర్వకంగా వెళ్తున్నా. Brothers and sisters, కనుక సహోదరి సహోదరులారా, don't be carried away by this baseless or unscriptural theories. కనుక ఈ నిరాధారమైనటువంటి లేఖనానికి విరుద్ధమైనటువంటి తత్వాల చేత కొట్టుకొని పోవద్దు. Some people they are telling, oh no, hell is not there. కొందరు ఏం చెప్తారంటే అసలు నరకమే లేదంట. Oh, this is all imaginary. ఇవన్నీ కూడా ఊహాగానాలు To అంటారు. tell you and me that it is not imaginary, the Lord spoke about the rich man and Lazarus. చూడండి, ఇది ఊహలో ఉండేటువంటి సంగతి కాదని సత్యం అని చెప్పేదాని కొరకు యేసు ప్రభువారు నీకు నాకు లాజరును గురించినటువంటి ఆ సంగతి చెప్పాడు. Or some people they are telling we must have broad views. కొందరు ఏం చెప్తారంటే మనం విశాలమైన దృక్పథం కలిగి ఉండాలండి అంటారు. They don't want to talk or call sin as sin. వారేమంటారంటే పాపాన్ని పాపము అని పిలిచేదానికి ఇష్టపడరు. If you go to the assembly, మీరు సమాజానికి వెళ్తే, if you go to legislative క్షమించండి, మీరు అసెంబ్లీకి వెళ్తే assembly language is different. అసెంబ్లీలో వాడే భాష వేరుగా ఉంటుంది. Suppose an MLA is there. అసెంబ్లీలో చూడండి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. And looking unto me, suppose if he says, this MLA John Victor is telling a lie. ఆయన నా వైపు చూసి ఈ జాన్ విక్టర్ ఎమ్మెల్యే ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అన్నాడు అనుకోండి. Suppose MLA Israel said like that. ఎమ్మెల్యే ఇజ్రాయెల్ చెప్పాడు అనుకోండి అలాగా. See, when I said MLA, he is so happy. MLA Israel is pointing at Victor and telling, he is telling a lie. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, ఈయన అబద్ధం చెప్తున్నాడు అని మరొక ఎమ్మెల్యే మీద చెప్తున్నాడు. Immediately the speaker will intervene. వెంటనే మధ్యలో స్పీకర్ జోక్యం You చేసుకుంటాడు. know what he will say? ఏమంటాడు తెలుసా? Our language is different. మన భాష తీరు వేరు అంటాడు. We should not tell that address any MLA that he is telling a lie. You should not tell. ఒక ఎమ్మెల్యేని సంబోధిస్తూ ఆయన అబద్ధం ఆడుతున్నాడు అని మనం చెప్పకూడదు. ఏమని చెప్పాలట? అంటే ఏం చెప్పాలి మరి? అబద్ధం అని చెప్పకూడదట. అబద్ధం అని చెప్పకూడదట. This is far from truth అని చెప్పాలి. ఏం చెప్పాలంటే ఆయన చెప్పేది సత్యానికి చాలా దూరంగా ఉందండి. సత్య దూరము అని చెప్పాలట. సత్య దూరం అని చెప్పాలట. This is the polished things in which we are living. కనుక మనం జీవిస్తున్నటువంటి సమయంలో అన్నిటినీ కూడా ఈ రీతిగా చెప్పాలంటే ఏమంటారు, మెరుపు. So, okay. See,
to cover our own sins. అంటే మన సొంత పాపములను కప్పుకునే దాని కొరకు. We are not willing to call sin as sin. We want to polish it. We want to see it in a beautiful colored part. మనం చూడండి పాపాన్ని పాపం అని పిలవడానికి ఇష్టపడం కానీ అది చాలా బాగా కనబడే దాని కొరకే చూడటానికి బాగుండడానికి కొరకే ఏదో ఒకటి కప్పి దాన్ని చూపిస్తుంటాం. How many times we hear that? ఎన్నిసార్లు మనం దాన్ని వింటాం. ఆయన ఏదో చేస్తే చేశాడు కానీ అంత గట్టిగా తిట్టాలా? ఆయన ఏదో చేస్తాడు కానీ దానికి అంత గట్టిగా తిట్టాలని. ఆయన చేసింది తప్పు కాదు, ఈయన తిట్టింది తప్పు అయింది. కాబట్టి ఆ వ్యక్తి చేసిన దాన్ని పట్టించుకోకుండా తిట్టేదాన్ని వారు తప్పు అంటారు. In such a society we are living. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. Brothers and sisters, సోదరి సోదరులారా, God has kept so many evidences before us. దేవుడు మన ఎదుట అనేకమైనటువంటి రుజువులు ఉంచాడు. Yes, we have to watch them. మనము వాటన్నిటిని And గమనించాలి. also we have to come to the Lord. తర్వాత మనం ప్రభు యొద్దకు రావాలి. Having all these privileges, this woman, she was not changed. చూడండి, ఈ స్త్రీ ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నా కూడా ఆమె మార్పు చెందలే. Somebody said like this: ఎవరో ఈ రీతిగా అన్నారు, the watchman who keeps silent when he sees the fire, he is guilty of gross neglect. చూడండి, ఏం చెప్పారంటే చూడండి, నిప్పు నాకు మంట అంటుకుంటుందని చూసినప్పుడు కూడా ఆయన ఎవరైతే మరి చెప్పడో హెచ్చరిక చేయడో అలాంటి కావలివాడు ఎంతో నిర్లక్ష్యంతో ఉన్నటువంటి వాడు. Or in our language, అంటే మన భాషలో, a doctor who tells us we are getting well, actually when we are dying, is a false friend. ఎవరో ఒక వైద్యుడు మన నిజానికి మరణానికి దగ్గరగా అవుతున్నా కూడా నువ్వు బాగవుతున్నావు అని చెప్పేటువంటి వైద్యుడు నిజానికి అబద్ధపు మరి లేకపోతే నకిలీ స్నేహితుడు. He is not a true man. అది నిజమైనటువంటి వ్యక్తి కాదు ఆయన. In a similar way, అదే రీతిగా the true minister of gospel who is not advising you that you are going to hellfire, he is a false minister. తర్వాత నిజమైనటువంటి దేవుని పరిచారకుడు కూడా నువ్వు నరకం వైపు వెళ్తున్నావని నీతో చెప్పకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన అబద్ధ బోధకుడు. He is not a faithful servant, he is an unfaithful servant. తాను నమ్మకమైనటువంటి దాసుడు కాదు కానీ అపనమ్మకమైనటువంటి దాసుడు. Who tells you about the danger, he is the kindest friend. ప్రమాదము గురించి ఎవరైతే నీకు చెప్తారో అలాంటి వాడే నీ పట్ల జాలి చూపించేటువంటి So స్నేహితుడు. brothers and sisters, don't hide the truth from the impenitent sinner. గనక సోదరి సోదరులారా, పశ్చాత్తాపము మారు మనసు లేనటువంటి ఆ పాపి యొద్ద సత్యాన్ని దాచవద్దు. If you are hiding the truth, you are helping the devil. ఒకవేళ నువ్వు సత్యాన్ని దాచి చెబితే నువ్వు సాతానికి సహాయపడుతున్నట్లు. You and I must be very careful. కనుక నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. And we must break off every sin, every known sin. కనుక మన జీవితాల్లో మనకు తెలిసినటువంటి ప్రతి పాపమును కూడా మన జీవితాల్లో విడిచిపెట్టేసాం. Come out boldly from the world. ఈ లోకంలో నుంచి ధైర్యంగా దాన్ని విడిచి బయటికి రావాలి. Cry to God in prayer. దేవుని ప్రార్థనలో దేవునికి మొరపెట్టు. And cast yourself wholly, unreservedly on Lord Jesus Christ for time and eternity. కనుక ఈ సమయం మాత్రమే కాదు, నిత్యత్వానికి కొరకు కూడా నువ్వు సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించుకో. Lay aside every weight. ప్రతి భారముగా ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టు. However dear it is, cling to nothing. కనుక అది ఎంత ప్రియమైనదైనా కూడా దేనికి కూడా నువ్వు అత్తుకొని ఉండొద్దు. Anything which interferes your soul's salvation, be far from it. ఏదైనా నీ యొక్క ఆత్మరక్షణకు ఆటంకకరంగా ఉండేటువంటి దేనికైనా నువ్వు దూరంగా ఉండాలి. If not, you will be like Lot's wife. లేనట్లయితే లోతు భార్య వలె నువ్వు ఉండిపోతావు. Before I close, నేను ముగించేదానికి మునుపుగా the final questions. చివరి ప్రశ్న. Close means 15 minutes is there, don't worry. ముగించటం అంటే ఇంక 15 నిమిషాలు ఉన్నాయి, ఇంకేం బాధపడకండి. I don't know when I will get the chance again. మరలా ఎప్పుడు అవకాశం దొరుకుతుందో తెలియదు. So whatever it may be. ఏదైనా Final questions from the life of Lot's wife. లోతు భార్య విషయంలో చివరి ప్రశ్నలు. We saw her whole history. ఆమె పూర్తి చరిత్ర అంతా మనం చూసాం. We saw the uselessness of the privileges when the Holy Spirit is not working. దేవుని పరిశుద్ధాత్ముడు పని చేయనప్పుడు ఆధిక్యతలన్నీ కూడా ఇలా నిరుపయోగమైపోతాయి. And from the problems we have seen the danger of worldliness. తర్వాత ఆమె సమస్యల నుంచి మనం ఏం చూసామంటే లౌకికత్వం అనేటువంటి దాని ప్రమాదం. And from the judgment we have seen the reality of hell. తర్వాత ఆమె పొందిన శిక్షను చూసి నరకం ఎంత వాస్తవమో అని మనం చూసాం. Why we have meditated all these things? ఈ సంగతులన్నీ ఎందుకు మనం ధ్యానం చేసాం? We cannot change the eternal destination of Lot's wife. It is over. ఈ చూడండి, లోతు భార్య యొక్క నిత్యమైనటువంటి గమ్యస్థానాన్ని మనం మార్చలేము, అది ఇప్పటికి అయిపోయింది. We have meditated all these things to ask ourselves some of these questions. చూడండి ఇవన్నీ కూడా ఎందుకు మనం ధ్యానం చేస్తామంటే మళ్ళీ మనం కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్టు. Now some direct questions to our own hearts. ఇప్పుడు మన సొంత హృదయాలకి నేరుగా కొన్ని ప్రశ్నలు. Because in these days much light and
much knowledge, much revelation is given to us. ఏం చేద్దాం, ఈ దినాల్లో మనకు అధికమైనటువంటి వాక్య ప్రత్యక్షత, వాక్య వెలుగు ఇవ్వబడుతుంది. Question number 1. మొదటి ప్రశ్న, Are you careless about the second coming of Christ? క్రీస్తు ప్రభువారికి రెండో రాకడ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? Lord Jesus Christ mentioned Lot's wife when he was talking about the signs of the second coming. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడను గురించినటువంటి సూచనల విషయం చెప్తున్నప్పుడు లోతు భార్యను గురించి ఆయన చెప్పాడు. Today many are careless about the second coming. ఈ దినాల్లో అనేకులు ప్రభు రెండవ రాకడ విషయమే నిర్లక్ష్యం People are వహిస్తున్నారు. living like the days of Noah, like the days of Lot. దినాలు ఎలాగున్నాయంటే ప్రజలు నోవాహు దినాల్లోనూ లోతు దినాలు ఎలా జీవించారో అలాగే ఉంటున్నారు. You see, we are preaching something and practicing some other thing. చూడండి, మీరు మనం బోధించేది ఒకటి, మనం పాటించి జీవించేది ఒకటి. Our lifestyle, our messages are, Lord Jesus Christ may come this evening, but our lifestyle is, he will not come even after 100 years. చూడండి, మన యొక్క వర్తమానాలు ఏంటంటే యేసు ప్రభువారు ఈ సాయంకాలమే రావచ్చు అని చెప్తాం, కానీ మన జీవన శైలి చూసినప్పుడు ఆయన 100 సంవత్సరాలైనా రాడు అన్నట్లుగా ఉంటుంది. Double life. అంటే ద్వంద్వ జీవితం. Everything is being fulfilled. ప్రతిదీ నెరవేర్చబడుతుంది. Now you are seeing many times we have shared the international scenario, what is existing today. చూడండి, ఈ దినాల్లో మీరు చూస్తా ఉన్నారు అంతర్జాతీయంగా ఈ దినాల్లో ఏముందనేది చాలాసార్లు చెప్తా ఉంటున్నాం. How the new groups of countries are being formed. ఏ రీతిగా కొత్త దేశములు కూటమిగా మారుతా ఉంటున్నాయి. అవి Unexpected things are happening and they are happening very rapidly. చాలా అనుకున్నటువంటి సంగతులు జరుగుతా ఉన్నాయి, అవి చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. Who expected that the Abraham's accord will come? Accord, that is between UAE and Israel. ఈ అబ్రహామ్స్ అకార్డ్ అంటే సంధి, ఈ యుఏఈ ఇస్రాయెల్ మధ్యలో సంధి జరుగుతుందని ఎవరు అనుకున్నారు? Nobody expected a flight from Tel Aviv will come to Abu Dhabi. ఎవరు కూడా టెల్ అవీవ్ అంటే ఇస్రాయెల్ దేశం నుండి అబుదాబీకి ఎలా వస్తుందని ఎవరు అనుకోలే విమానం. To the best of my knowledge, only one believed it, that is the prophet Ezekiel. నాకు తెలిసినంత వరకు కూడా ఒక్క వ్యక్తే నమ్మాడు అలా జరుగుతుందని. ఆయన ఎవరంటే ఎహెజ్కేలు ప్రవక్త. Because he prophesied in his 38th chapter. ఎందుకంటే ఎహెజ్కేలు 38వ అధ్యాయంలో ఆయన ప్రవచించాడు. Unexpectedly, even the Sudan side people, they are coming forward to have good relations with Israel. చూడండి, అనుకోకుండా ఈ సుడాన్ దేశం చెందినటువంటి వారు కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఇస్రాయెల్తో సత్సంబంధాలు కొరకై వారు ముందుకు వస్తున్నారు. We all know exactly after the 70 years of independence of Israel, Jerusalem became the capital. చూడండి, ఖచ్చితంగా మనమందరం ఎరుగుదాము, ఇస్రాయెల్ స్వాతంత్రం పొందిన 70 సంవత్సరాలకి యెరూషలేము దాని రాజధానిగా మారింది. What I am telling is, at the international level, without our knowledge, the signs of his second coming are being fulfilled at a very rapid rate, jet speed. కనుక నేనేం చెప్తా ఉన్నానంటే, అంతర్జాతీయంగా జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా మనకు తెలియకుండా వేగవంతంగా, చాలా వేగంగా నెరవేర్చబడపోతున్నాయి. But what about you? అయితే నీ విషయం ఏంటి? Are you careful about second coming or careless about second coming? ప్రభు యొక్క రెండవ రాకడ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా లేక నిర్లక్ష్యంగా ఉన్నావా? And second question is, రెండవ ప్రశ్న are ఏంటంటే, you lukewarm or cold in your Christianity? నీ క్రైస్తవత్వం విషయంలో నులివెచ్చనగా ఉన్నావా లేక చల్లబారిపోయావా? Many people are serving two masters. ఇది నాలో అనేక మంది ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నారు. Double life they are living. One is sacred life and outside it is secular life. ద్వంద్వ జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకటేమో పరిశుద్ధమైనటువంటి ఈ భక్తి జీవితం, మరొకటి బయటికి చూస్తే లౌకికమైన జీవితం. They are an elder in the house of God. In their office they will never say that they are a Christian. చూడండి, వారేమో దేవుని మందిరంలో పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు, వారి ఆఫీసులో ఎప్పుడు వారు క్రైస్తవులు అని చెప్పుకోరు. Here worshiping wonderfully, there outside they will not share even their testimony. ఇక్కడేమో అద్భుతంగా ఆరాధిస్తారు, కానీ వెలుపల కనీసం వారి సాక్ష్యాన్ని కూడా పంచుకున్నారు. Worldly friendships, worldly dresses and worldly language. చూడండి, లోక సంబంధమైనటువంటి స్నేహాలు, లోక సంబంధమైనటువంటి వస్త్రధారణ, లోక సంబంధమైనటువంటి భాష, ఇవన్నీ కూడా. Remember Lot's wife, she was like that. కనుక లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ఆమె అలాగే ఉండింది. And the third question, తర్వాత మూడో ప్రశ్న, are you halting between two opinions? నీవు చూడండి రెండు విషయముల మధ్యలో, అంటే రెండు తలంపుల మధ్యలో తచ్చాడుతున్నావా? Many are like that. చాలా మంది అలాగున్నారు. They are afraid of the cross. వారు సిలువను గురించి భయపడుతున్నారు. Secretly, outwardly, they will say we will cling to the cross. Secretly, they dislike the cross. చూడండి, వారు మరి సిలువను హత్తుకున్నాము అని చెప్తుంటారు, కానీ రహస్యంగా సిలువ అంటే వారికి ఇష్టం లేదు. Many times they desire to go back to Egypt. చాలా పర్యాయాలు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోవాలని ఇష్టపడుతుంటారు. And the fourth question, నాలుగో ప్రశ్న, are you secretly cherishing some besetting sin in your life? నీ జీవితంలో నిన్ను సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఏదైనా పాపాన్ని రహస్యంగా ఇంకా దానికి తావిస్తూ ఇంకా ఆనందిస్తుంటున్నా? Many times as children of God, we profess
and we do many right things. చూడండి, చాలాసార్లు దేవుని పిల్లలుగా మనం చాలా సంగతులు సరైనటువంటి సంగతులు చేస్తున్నాము అని చెప్పుకుంటుంటాం. Many times we will do also. మనం చాలాసార్లు చేస్తుంటాం కూడా. Many times we will do good things. చాలాసార్లు మనం మంచి కార్యాలు చేస్తాం. But remember, అయితే జ్ఞాపకం పెట్టుకోవాలి, there is always a dear evil habit in you. అయితే ఎప్పుడు కూడా నీ లోపల నీకు చాలా ఇష్టమైనటువంటి ఒక చెడు అలవాటు అనేది ఉంటుంది. And you cannot tear it down from your heart. దాన్ని నీ హృదయంలో నుంచి ఏమాత్రము కూడా నువ్వు తీసి పారవేయలేవు. Some habit will be there in everybody's life. ప్రతి వారి జీవితంలో కూడా ఏదో ఒక అలవాటు ఉంటుంది. That is hidden worldliness. It will not be seen outside. అది లోపల దాచబడినటువంటి లౌకికత్వం అనేది బయటికి కనబడదు. In some lives it may be covetousness, or in some lives it may be the lust of flesh or pride of life, whatever it may be. కానీ కొన్ని జీవితాల్లో అదొకవేళ ఇతరుల సంగతులను ఆశించే దురాశ కావచ్చు, కొన్ని సంగతుల్లో శరీరాశ, నేత్రాశ, ఇలాంటి సంగతులు ఏదైనా కావచ్చు. That will stick to their skin. We cannot separate it. అది వారి యొక్క చర్మాన్ని అంటుకొని ఎలాగ ఉంటుందంటే దాని నుంచి వారి నుంచి ఇంకా వేరు చేయలేము. We will break all the idols except one. మనము అన్ని విగ్రహాలని చిన్నాభిన్నం చేస్తాం, ఒక్కటి మాత్రం. Remember Lord's wife. కనుక లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. That worldliness has totally spoiled her life and changed her destiny. ఆ లౌకికత్వం అనేది పూర్తిగా ఆమె జీవితాన్ని పాడు చేసేసి ఆమె గమ్యస్థానాన్ని మార్చేసింది. Not only besetting sin. చూడండి, ఈ రీతిగా సులువుగా చిక్కులు పెట్టే పాపమే కాదు. Fifthly, ఐదవది, are you trifling with any weight? నీ జీవితంలో ఏదైనా భారము అలాగే ఉంచుకొని ఆ ముందుకు వెళ్తుంది. Because in Hebrews 12:2, Paul is writing about two kinds of failures. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12:2లో పౌలు రెండు రకములైనటువంటి ఆ వైఫల్యాల గురించి A మాట్లాడారు. person who is in the running race, he should be careful about two things. ఒక పరుగు పందెంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రెండు సంగతుల గురించి జాగ్రత్తగా ఉండాలి. And what are those two things he is mentioning there? ఆయన అక్కడ చెప్పేటువంటి రెండు సంగతులు ఏంటి? Number one is easily besetting sin, and the second one is the weight. కాబట్టి ఆయన చెప్తాడు, మొదటి సంగతి ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటాడు. రెండోది అంటాడు ప్రతి భారము అంటాడు. And bharmu is different and papamu is different. Two different things he is speaking about. అక్కడ రెండు వేరు సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. పాపము వేరు, భారము వేరు. One is sin, the weight is not sin, but it will not allow you to run. అంటే ఒకటేమో పాపము, ఇంకోటి ఏంటంటే పాపం కాదు భారం. అదేం చేస్తుంది? నేను ముందుకు పరిగెత్తకుండా చేస్తుంది. When a runner is, athlete is running, అంటే ఒక క్రీడాకారుడు పరిగెత్తేటువంటి వాడు the weight పరిగెత్తుతున్నాడు. will not allow him to run, it will make him to sit. చూడండి, ఆ వ్యక్తిని ఆ భారము, బరువు పరిగెత్తకుండా చేస్తుంది, అక్కడే కూర్చుండి పెట్టట్లేదు. And when the weight made that athlete to sit, immediately the sin will tie that person there only. చూడండి, ఆ యొక్క భారం అనేది ఆ క్రీడాకారుని పరిగెత్తకుండా అక్కడే కూర్చునేటట్టు చేసినప్పుడు వెంటనే చిక్కులు పెట్టే పాపం అతను పూర్తిగా కట్టేస్తుంది. I told during the this message series only. ఈ బైబిల్ పట్టణాల సమయంలో చెప్పాను. Today many people they will ask the question, is the sports is sin? ఇది నాలో చాలా మంది అడిగే ప్రశ్న అడుగుతారు ఏంటంటే, క్రీడలు అనేది, ఆటలు ఇవన్నీ కూడా తప్ప? Oh brother, all my classmates are seeing IPL and that and this, so many tennis, all these things, is it sin? కాబట్టి వాళ్ళు చెప్తారు, సోదరుడు, నా క్లాస్మేట్లు మిగతా వారందరూ కూడా ఈ ఐపీఎల్, టెన్నిస్ ఇవన్నీ చూస్తా ఉన్నారు కనుక అది తప్ప అని అంటారు. With my little understanding I tell, it is not sin, it is weight. కనుక నాకున్న చిన్నపాటి గ్రహింపుతో నేను చెప్పగలను ఏంటంటే అది పాపం కాదు, కానీ అది భారం. It is not allowing you to go forward, it is making you to sit there only. ఎందుకంటే అది నిన్ను ముందుకెళ్లే దాని కొరకే, నీకు సహాయపడలేదు, అక్కడే కూర్చుండిపోయేటట్లు Just you భారం. are seeing a match there, a game there. నువ్వు అక్కడ ఒక ఆట, ఒక మ్యాచ్ చూస్తున్నావు. But that is not allowing you to go forward, it is a weight, it is not a sin. అయితే అది నిన్ను ఆత్మీయంగా ముందుకెళ్లే దాని కొరకే, అది నీకు అనుమతి ఇవ్వట్లేదు, అది పాపము కాదు కానీ నీ మీద ఒక బరువు లాగుంది. That's why in 6:12 and 10:23 of 1 Corinthians Paul is writing, I got liberty to do all things, but all are not expedient unto me. అంచేత మొదటి కొరింథీ 6:12లోను అదే రీతిగా 10:23లో కూడా పౌలు ఏం చెప్తాడంటే, అన్నీ కూడా చేయదగినవే కానీ అన్నీ కూడా క్షేమాభివృద్ధికరమైనవి కావంటే. Yes, I can do all things. అన్ని చేయొచ్చు. Yes, I can go on a tourism here and there for 1 month. నేను అక్కడిక్కడ ఒక మాసం, ఒక నెల పాటు ఆయా సంగతులు చూసేదాని కొరకే, స్థలాలు చూసేదాని కొరకే వెళ్ళొచ్చు. And you see,
they are not that much useful for our spiritual life. అయితే మన ఆత్మీయ జీవితానికి అవి అంత సహాయపడవు. Sports are also like that, young people. కాబట్టి యవనస్తులారా, క్రీడలు ఆటలు లాంటివే. How many times you neglected meditating the word of God because an IPL match? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే దాన్ని నిర్లక్ష్యం చేసావు ఐపీఎల్ మ్యాచ్ ని బట్టి. Every day you were meditating, but on the match day you have not meditated. You read just few verses and satisfied and went to bed. ప్రతిసారి కూడా వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు అయితే ఆ మ్యాచ్ ఉన్నటువంటి దినాల్లో నువ్వు ధ్యానం చేయలేదు, కానీ 2-3 వచనాలు చదివి మరలా పడుకున్నా. That's why Paul is telling. అందుకే పౌలు అంటాడు, Not only besetting sins, but weights also be careful. అంటాడు, చిక్కులు పెట్టే పాపం విషయమే కాదు కానీ ఆ భారము విషయము, బరువుల విషయము జాగ్రత్త. That is the fifth question. అది 5వ ప్రశ్న. And the sixth question. 6వ ప్రశ్న, Are you resting on your spiritual privileges? నీకు ఇవ్వబడిన ఆత్మీయమైనటువంటి ఆధిక్యతలపై నువ్వు ఆధారపడుతున్నావా? That is what we have seen in the beginning, the good family background. Oh, I am attached to the best church in Hyderabad. Or I know best preachers. So many things. Are you depending on them? కనుక ఇంతకు మన పట్టణాల్లో చెప్పినట్లుగా భక్తి కలిగినటువంటి కుటుంబం వెనుక చరిత్ర నాకుంది, హైదరాబాద్లో శ్రేష్టమైనటువంటి సంఘానికి వెళ్తున్నాను, మంచి బోధకులు నాకు తెలుసు, ఇవన్నిటి మీద నువ్వు ఆధారపడుతున్నావా? You are having great privileges, but you are like the Laodicean church. కనుక నీకు గొప్ప అధికతలు ఉన్నాయి, కానీ చివరికి లవోదికీయ సంఘం వలె నువ్వు ఉండొచ్చు. Some are trusting their religious knowledge. కొందరు వారి మత సంబంధం లేక వారి భక్తి విషయంలో వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు. No doubt you are not ignorant like others. నువ్వు ఇతరుల విషయంలో ఈ సంగతులన్నిటిలో అజ్ఞానివి కాదు, You మంచిదే. know what is right and what is wrong, what is the correct doctrine. కనుక నీకు ఏది తప్పు ఏది సరి అనేటువంటిది, సరైన సిద్ధాంతం ఏంటి అని నీకు తెలుసు బాగా. But there is every possibility, by having all these privileges, there is a possibility of being lost like Lot's wife. అయితే ఈ ఆధిక్యతలన్నీ కలిగి ఉండి కూడా లోతు భార్య వలె నశించిపోయేటువంటి వీళ్ళు అనేది ఉంది. Seventhly and finally, 7వదిగా చివరిదిగా, are you trusting in deathbed repentance? గనక చివరి క్షణములో మరణానికి ముందు నేను మారుమనసు పొందుతాను అనే విషయాన్ని నమ్ముతున్నావు. Many are like that. చాలా మంది అలా ఉంటారు. Even in the world, the people will say, oh, about God in your old age, you can think, young age, you have to enjoy, they will say. లోకస్తులు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, దేవుడు అంటే ఇప్పుడు ఎందుకంటే ఏదో ముసలితనంలో అప్పుడు ఆలోచించవచ్చు, యవన ప్రాయంలో ఆనందించాలంటారు. And many people are like that. చాలా మంది అలాగే I ఉంటారు. want to be like the thief on the cross. వారేమనుకుంటారంటే, శిలువపై దొంగ వలె నేను ఉంటాను. Oh, they will be trusting on deathbed experience, or repentance. వారేమనుకుంటారంటే, మరణ పడక మీద నేను మారుమనసు పొందుతాను అని దాన్ని నమ్ముకుంటారు. I give you a warning. అయితే మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. Without a bed you may die, remember that. నీవు అసలు పడక లేకుండానే మరణించుండొచ్చు, మరణిస్తావేమో. God may not take you to deathbed, on the road you may die. దేవుడు మరణ పడక మీద కాదు, ఒకవేళ రోడ్డు మీదే నువ్వు చనిపోవచ్చు. While walking. నడుస్తుండగా. Lot's wife died while walking. లోతు భార్య ఆమె నడుస్తూ ఉండగానే మరణించింది. There is no next step in her life. ఆమె జీవితంలో తర్వాత అడుగు అనేది లేదు. So brothers and sisters, కనుక సోదరి సోదరులారా, let us not wait for the last moment. చివరి క్షణము కొరకై మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. These are all the lessons what Lot's wife is teaching us. లోతు భార్య మనకు నేర్పించేటువంటి పాఠాలు ఇవన్నీ. For believers, విశ్వాసులకు let us get up from our sleep. మన నిద్రలో నుంచి మనం మేల్కొందాం. Let us put the full armor of God. We are living in the end days. మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం గనక దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. For the unbelievers, అవిశ్వాసులకు, if you have not accepted Lord Jesus Christ so far, ఇంతవరకు యేసు ప్రభువారిని అంగీకరించుండకపోతే, remember the life is fleeting. జ్ఞాపకం ఉంచుకో, ఈ జీవితం అనేటువంటిది దాటిపోయేటువంటి సంగతి. And your life does not last very long. నీ జీవితము ఎక్కువ సమయం, ఎక్కువ కాలం ఉండదు. Death and judgment and hell are very real. మరణము, తీర్పు, నరకము ఇవన్నీ వాస్తవమైనవి. Tomorrow you cannot tell before Lord Jesus Christ, I do not know all these things. I will come against you. I am talking about hell. ఇది నాన్న మరి అది నాన్న ఈ చూడండి ఇవన్నీ సంగతులు నాకు తెలియదు అని యేసు ప్రభువారి ఎదుట నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా అది నా యేసు ప్రభువారి ఎదుట సాక్ష్యంగా ఉంటాయి. If you tell that I never knew, I will tell that I have shared. ఒకవేళ నువ్వు అది నాన్న ఇవన్నీ నాకు తెలియదని నువ్వు చెప్తే, నేను వస్తాను అక్కడ ఇవి నన్ను నేను పంచుకున్నాను చెప్పానని నేను చెప్తా. The only way to heaven is Lord Jesus Christ. కనుక యేసు ప్రభువారి యొద్దకు ఒకే మార్గం ఏంటంటే, పరలోకానికి ఒకే మార్గం యేసు ప్రభువారు. Believe and be blessed. కనుక విశ్వాసం ఉంచి దీవించబడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం.
ఎవరైనా మారు మనసు పొందకపోతే, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, దేవుడి రాత్రి మీకు తరుణం ఇస్తున్నాడు. తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో భోజనం చేస్తాను, అతడు నాతో భోజనం చేస్తాను అంటున్నాడు. తలుపు తట్టుతున్నాడు. ఇప్పుడు నువ్వు తలుపు తీయడానికి సిద్ధంగా ఉంటే, రేపు మన చేతిలో లేదు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ రాత్రే నీకు మరణం రావచ్చు, లేకుంటే ఇప్పుడే రావచ్చు, నువ్వు వెళ్ళే దారిలోనే రావచ్చు. అయినా నువ్వు సిద్ధంగా ఉండాలని, సిద్ధంగా ఉండేవారు ధన్యులని, యేసు ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది రక్షణ అనుభవంతో జీవించేవారు ధన్యులు. అందుకే మీకు చెప్తున్నాం, తీర్మానం ఇంతవరకు ఎవరైనా చేయకుండా ఉంటే ఇప్పుడే చేసుకోండి. ప్రభువా, నేను పాపిని, నా పాపముల కొరకు మీరు సిలువలో చనిపోయారు 2000 సంవత్సరాల క్రితం. నా శిక్ష అంతా భరించారు, నా కొరకు రక్తం కూడా కార్చారు, చనిపోయి లేచారు, సమస్తం చేశారు. నేను నమ్ముచున్నాను, నా కొరకు కూడా అని నమ్ముచున్నాను. లోకమంతటి కొరకు, లోక పాపం కొరకు, అదే సమయంలో నా కొరకు కూడా. నా శిక్ష మీరు భరించినందుకు నన్ను క్షమించే అధికారం మీకు ఒక్కరికే ఉంది యేసయ్య. నేను అడుగుతున్నా, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి, నా పాప గుణం మార్చి దైవ గుణం నాకు ఇవ్వండి, నన్ను దేవుని బిడ్డగా అంగీకరించండి అని అడగండి. ఎవరైనా ఈ రాత్రి అట్లా తీర్మానం చేస్తే దయచేసి మీ చెయ్యొద్దండి, మీకు ఒక కార్డు కూడా ఇస్తాం. మీకు గుర్తుగా ఈ దినం తీర్మానం చేసుకున్నట్టు మీకు గుర్తుగా కార్డు కూడా ఇస్తాం. ఎవరైనా ఉన్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా చెయ్యెత్తి కార్డు తీసుకోండి. తీర్మానం చేసుకున్న వారు మంచిది. ఇప్పుడు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నారా? ప్రభు ఈ రాత్రి అకస్మాత్తుగా వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? అది కూడా మనకు ఒక ఆధిక్యత. కాబట్టి అలా కూడా తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను సిద్ధంగా ఉంటాను, ఇప్పుడే సిద్ధపడతాను. ఈ రాత్రి మీరు వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను. నన్ను సిద్ధపరచుము. నన్ను ఆటంకపరిచేది, నాకు బరువుగా ఉండేది, నా పందెంలో పరిగెత్తకుండా ఆటంకపరిచేది ఏది నేను పెట్టుకోను అని కూడా ప్రార్థన చేసుకోండి. అది కూడా మనకు అందరికీ అవశ్యం. అలాగ తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నారు. మీరు అక్కడ సందర్భములో ఆ మాట చెప్పారు. లోతు భార్యకు వచ్చిన పరిస్థితులు, తనకుండిన ఆధిక్యతలు, తాను చేసిన పొరపాటు, తాను పొందిన శిక్ష అకస్మాత్తుగా వెనుకకు తిరిగి చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ముఖం అట్లనే వెనుకకు తిరిగిందిగా ఉండిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాలేదు. అలాంటి పరిస్థితిలో మేమెవరం కాకుండా సహాయపడండి. ముందే రక్షణ పొంది, ముందే సిద్ధపడి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి జీవించేవారుగా ప్రతి ఒక్కరిని చేయండి. నన్ను చేయండి, మమ్మల్ని అందరినీ చేయండి. మీ వాక్యమునకు నీరు కట్టండి. వచ్చే వారం నుండి ఏ విధంగా బైబిల్ స్టడీ కొనసాగించాలో మీరు నడిపింపు దయచేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యమునకు నీరు కట్టి మేము మర్చిపోకుండా ఎన్నడూ మా జీవితకాలం అంతా మేము ఎన్ని రోజులు జీవించినా సరే ఈ మాటలు ఎల్లప్పుడూ హృదయంలో ధ్యానం చేసుకుంటూ జ్ఞానంతో జీవించేవారుగా చేయమని వందనాలు చెల్లిస్తూ, రేపటి దినం సిస్టర్స్ మీటింగ్ 11 గంటలకు, సాయంకాలం ప్రార్థన 5 నుండి 8:30, శనివారం యవన సహోదరి సహోదరులకు కూడిక కంబైన్ యూత్ మీటింగ్ 4 గంటలకు 4:30కు,
జయరాజ్ బదులు కూడా కడప నుండి వస్తుండగా అభిషేకించి వాడుకునము. ఆదివారం కూడా మీ దాసుడు మాతో ఉండే సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. దాసులు అక్కడక్కడ పరిచర్యకు వెళ్ళే వారిని జ్ఞాపం చేసుకోండి. పిల్లలకు విత్తబడే వాక్యం కూడా ఉదయం మధ్యాహ్నం దీవెనకరంగా చేయండి. మీ ప్రజలు తిరిగి వెళ్తున్నప్పుడు మీ సన్నిధి వారితో ఉంచండి. వారి కుటుంబాల్లో కూడా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, ఎవరైనా సిద్ధపడి జీవించకపోతే వారిని కూడా హెచ్చరించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని మీ దాసుని వాడుకున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ తన కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందముతో నిలువబెట్టకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమా ఘనత స్తుతి ప్రభావం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. గురి చేరుటకే ఈ నా యాత్ర, గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో చేరుటకు, గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో చేరుటకు, కోరిని వెలుగునే నడచుటకు ప్రభు నడిపించు, కోరిని వెలుగునే నడచుటకు ప్రభు నడిపించు, వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగిచ్చిన మది ప్రియ యేసు, వెలుగిచ్చి నాకు మార్గము చూపు, వెలుగిచ్చిన మది ప్రియ యేసు. వెనకాల కొన్ని పత్రికలు పుస్తకాలు ఉంటే తీసుకుపోండి. ఎక్కడ సియోను రాజు వచ్చును, సిద్ధపడు, మీ తనువుల్ శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే, మీ తనువుల్ శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే, సియోను రాజు వచ్చును, అది సిద్ధపడు, సియోను రాజు వచ్చును, అది సిద్ధపడు. లోకస్తులు ప్రశ్నింతురు, మరి మీరాజు ఎవరని, కానాస్తులు ప్రశ్నింతురు, మరి మీరాజు ఎవరని, కనా శక్తిని విన్నవారు